ఓకే ఓకే బాగుందా? దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి నుంచి మన విజయనగరం జిల్లా సెక్రటరీ గారు అలాగే జాయింట్ సెక్రటరీ ఇద్దరం కలిసి మన వికలాంగులు మెడికల్ బోర్డుల కోసం ఇన్ని సర్టిఫికేట్లు పెట్టినా ఒక్క పేరుకు కూడా బయటికి రాలేదని చెప్పేసి ఎంతో బాధపడుతూ ఉన్నాము. మరి మన విజయనగరం జిల్లాలో పెట్టే ఒక 70 వరకు నేమ్స్ వైజాగ్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఇంచుమించు అన్ని దగ్గర మన 55 పేర్లు అయితే బయటకు పడ్డాయి. ఇంకా ఈ 2-3 రోజుల్లో మనకి నేమ్స్ పేరు ఫోన్లు చేస్తారు. అందుకని ఈరోజు శంకరన్నయ్య నేను వెళ్ళి మొత్తం వైజాగ్ మొత్తం చూస్తూ మన నెంబర్ బోర్డులు ఉన్నాయా లేవని చెప్పి మన కేజీహెచ్ హాస్పిటల్ మొత్తం ఎతికి సార్లు పట్టుకొని మాట్లాడి అవన్నీ బయట తీయించి మరి యొక్క మన నేమ్స్ అన్నీ బయట పెట్టించాము. మరొక 2 వారాల్లో మన పేర్లన్నీ వస్తాయి, ఫోన్లు వస్తాయి. ఎవరు భయపడొద్దు, బాధపడొద్దు. ఓకే ఓకే. ఇప్పుడు దాకా రాజేశ్వరరావు మాట్లాడే మాటలు విన్నారు కదా. ఏంటంటే విజయనగరం జిల్లాలో గత 3 నెలల కిందటి నుంచి కూడా ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ల కోసం చాలామంది దివ్యాంగులు విజయనగరం జిల్లాలో అప్లై చేసుకోవడం జరిగింది. అయితే అవి అప్లై చేసుకున్నారే తప్ప వారికి ఇప్పటి వరకు ఏ విధమైన కాల్స్ రాకపోవడంతో మాకు ఇంకా ఎవరు కూడా ఫోన్లు చేయట్లేదు. హాస్పిటల్లో మేము అప్లికేషన్ పెట్టాము కానీ హాస్పిటల్ వారు ఏమీ చెప్పలేదు అని కొద్దిగా సందేశంతో ఉన్నారు. వారందరికీ కూడా ఈ వీడియో ధైర్యాన్ని ఇస్తుందని మేము ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎంతో కష్టపడి రాజేష్ నేను కలిపి ఈ యొక్క వైజాగ్ కేజీహెచ్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్న సూపరింటెండెంట్ ఆఫీస్లో ఉన్న ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ చూసే కంప్యూటర్ ఆపరేటర్తో మాట్లాడడం జరిగింది. ఆయన విజయనగరం నుంచి వచ్చిన ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా ఆయన దగ్గర ఉంది. ఈ యొక్క ఇది వచ్చే 2 వారాల్లో మీ అందరికీ కూడా ఫోన్ చేసి పిలవడం జరుగుతుంది. అందరూ కూడా ధైర్యంగా ఉండండి. మీరందరూ కూడా నిజమైన దివ్యాంగులందరికీ కూడా ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వచ్చే దిశగా మేము కృషి చేస్తాం. కాబట్టి మా యొక్క శ్రమను మీరు గౌరవించాలని కోరుకుంటున్నాం.